తెలుగులో పాపులర్ కామెడీ షో జబర్దస్త్. ఈ షో వేదికగా చాలా మంది స్టార్స్ తయారయ్యారు. అనసూయ, రష్మి గౌతమ్ల ఫేట్ మార్చేసిన షో ఇది. ఏళ్ల తరబడి వీరిద్దరూ జబర్దస్త్ షోలో ఎంటర్టైన్ చేశారు. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. అనసూయ మానేయడంతో కొన్నాళ్లు రష్మి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత కన్నడమ్మాయి సౌమ్యారావును తెచ్చారు. ఏడాదికి పైగా సౌమ్యారావు ఈ షో చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. దీంతో సౌమ్యారావు కూడా తప్పుకుంది. తన ప్లేస్ లో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది. అయితే జబర్దస్త్ మానేయడం వెనుక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది. కొందరికి తన యాంకరింగ్ నచ్చలేదని, మరికొందరికి నచ్చిందని చెప్పుకొచ్చింది. తనకు తెలుగు రాదని, తెలుగులో అందమైన అమ్మాయిలుండగా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారని విమర్శిస్తున్నారని, తనకు యాంకర్గా కూడా అనుభవం లేదని చెప్పింది. స్కిట్స్ లో జోక్స్ కూడా తనకు అర్థమయ్యేవి కావని చెప్పింది. తన తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారని తెలిపింది. అలాగే తనకు డాన్స్ కూడా రాదని, అందుకోసం డాన్స్ క్లాసులకు కూడా వెళ్లానని, అయితే సన్నగా ఉన్న తాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా సన్నగా అయిపోతున్నానని జబర్దస్త్ డైరెక్టర్ డాన్స్ ప్రాక్టీస్ చెయ్యొద్దని చెప్పారంది. ఇంకా సన్నగా అయితే బాగుండదని కొంచెం తిని ఒళ్ళు చేయమన్నారని చెప్పుకొచ్చింది యమడు. పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చెయ్యాలని చాలా ప్రయత్నం చేశానని సౌమ్య చెప్పుకొచ్చింది. మరోపక్క సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అన్ని పరిశ్రమలలో కాస్టింగ్ కౌచ్ ఉందని, తనకు ఆ సమస్య ఎదురైందని చెప్పింది. ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కన్నడ పరిశ్రమ మీద తనకు అభిమానం లేదని, వాళ్లు టాలెంట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చెయ్యరని విరుచుకుపడింది. అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడిపోయిందని, భవిష్యత్తులో ఇంకా వెనకబడిపోతుందని శాపనార్థాలు పెట్టింది యమడు. కన్నడలో తనను కొందరు లైంగికంగా వేధింపులకు గురి చేశారని, నటులు కాదుగాని దర్శకులు, నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారని సౌమ్య ఓపెన్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ తనకు అనుభవం లేదని ఆమె అంటోంది.